కేటీఆర్ కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఖచ్చితంగా ఏసీబీ విచారణకు హాజరు కావాలి. క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి దాన్ని మాత్రం కోర్టు ఆమోదించలేదు. కేవలం 10 రోజులు మాత్రమే అరెస్టు కాకుండా ఉండాలంటూ ఆదేశాలు చేసింది. అడ్వకేట్ జనరల్ చెప్పిన కీలక అంశాలు, దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు విదేశాలకు మళ్లించిన అంశాలను కూడా దర్యాప్తులో విషయాలు బయటకు వస్తాయని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు వాదనలు ఎలా జరిగాయి, దీనికి సంబంధించినటువంటి కేటీఆర్ ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మనం అడ్వకేట్ వర్మ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కేసులో ఎట్లా జరగబోతుంది? ఇది ఈ కార్ రేసింగ్ సంబంధించి హైదరాబాద్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కార్ రేసింగ్ చేద్దామని చెప్పి అప్పటి మంత్రి కేటీఆర్ గారు భావించారు. దాంట్లో చాలా అవకతవకలు జరిగిందని చెప్పి దాని నెక్స్ట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే అవకతవకలు జరుగుతాయో, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ అంతం చూడడానికి ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా అవినీతి జరగదు. అంటే రేవంత్ రెడ్డి గారి ఏంటంటే ఫ్రాడ్. ఎందుకంటే ఆయన అంటే మినిస్టర్ గారే అంటే కేటీఆర్ గారే ఒప్పుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, ఇంకా ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని అవకతవకలు చేస్తుంటే ఆయన స్టేట్మెంట్ బట్టి చెప్తుంది. ఎందుకంటే అంటే లక్కీలు ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క అదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. దీంట్లో భాగంగా అంటే దీంట్లో ఫ్రాడ్ జరిగిందని భావించినాక వెంటనే ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఎవరికి ఇద్దామని చెప్పి ఆలోచించినప్పుడు ఏసీబీ వాళ్ళకి ఈ కేసు, ఎందుకంటే దీంట్లో మిస్అప్రియేషన్ జరిగింది, సో ఫ్రాడ్ జరిగింది. అట్ ద సేమ్ టైం అంటే దీంట్లో రకరకాలుగా మ్యానిపులేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు అంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, హెచ్ఎండిఏ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎంక్వైరీ అంటే అండ్ మినిస్టర్లు ఉన్నారు ఇక మినిస్టర్లు ఉన్నారు అని చెప్పి భావించవచ్చు. సో భావించినాక వాళ్ళను ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా, నోటీస్ ఇవ్వాలన్నా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. సో గవర్నర్ అనుమతి తీసుకోవడానికి కొంచెం సమయం పట్టింది, ఒక 10 days 15 days టైం పట్టింది. ఈ సమయం పట్టిన తర్వాత గవర్నర్ గారు సిఎస్ గారికి లేఖ రాయడం జరిగింది. సిఎస్ గారు దీనికి సంబంధించిన వివరాలు ఇస్తూ ఏసీపీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏసీపీ గారు వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు. ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు అంటే అంటే తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కడ ఏం జరిగినా కానీ క్రైమ్ రిజిస్టర్ చేస్తారు. క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత వెంటనే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వెంటనే అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐఆర్ కాగానే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద అరెస్ట్ చేస్తారని లేకుంటే నోటీస్ ఇస్తారు కానీ ఎక్కడ కూడా ఏసీబీ వాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే వాళ్ళు కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పకముందే వీళ్ళు అంటే ఏదో అది వేసుకున్నట్టు వాళ్ళు డైరెక్ట్ వచ్చి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టులో వచ్చారు కానీ ఇన్వెస్టిగేషనే కంప్లీట్ కాలేదు. దానికి ఒక 10 రోజులు టైం ఇచ్చారు. సో దానికే భారీ ఊరట ఇది వచ్చిందంటే ఇక్కడ వచ్చింది భారీ ఊరట వాళ్ళకు కాదు, ఏసీబీ వాళ్ళకు టైం వచ్చినట్టు. ఎందుకంటే సమయం ఎట్లా 10 days 15 days టైం పడుతుంది. దీంట్లో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది అండి A1 A2 A3తో పాటు చాలామంది అక్యూజ్డ్ ఉన్నారు. సో అక్యూజ్డ్ ఉంటే వాళ్ళందరి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, పంచ్ విట్నెస్ రికార్డ్ చేయాలి, డాక్యుమెంట్ సమీకరించాలి. ఇవంతా సమీకరించినాక దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది, ప్రాపర్ వేరే నడుస్తూ ఉంటుంది. ఈ లోపల హైకోర్టుకు వచ్చింది కాబట్టి 27 తారీఖు నాడు మెయిన్ కేసుకు ఉన్నది, 30 తారీఖు వరకు ఊరట వచ్చింది. ఊరట జస్ట్ రిలీఫ్ అంతే. దాని భారీ ఊరట వచ్చింది అని చెప్పి సందర్భంగా 30వ తేదీ వరకు విచారణ ఖచ్చితంగా కేటీఆర్ సహకరించాలని చెప్పి కోర్టు కూడా చెప్పిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడదు? దీన్ని అంటే ఎక్కడ కూడా కోర్టుకు కానీ పోలీసు వాళ్ళకు కూడా సహకరించొద్దని ఎక్కడ చెప్పలేదు. ఏంటంటే అరెస్ట్ చేయదండి. ఇక్కడ ఏసీపీ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేటీఆర్ గారిని ఎక్కడ కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఏసీపీ వాళ్ళు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వాళ్ళు ఎందుకు అంతగానం? సో దాని ఏంటంటే ఇప్పుడు కోర్టు కూడా ఈ ఏసీబీ వాళ్ళకు ఊరట, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొంచెం టైం అవసరం ఉంటుంది. దీంట్లో అన్ని డాక్యుమెంట్ చేసిన తర్వాత నోటీస్ ఇస్తారా ఇంకోటి చేస్తారా అని చెప్పి కోర్టు నిర్ణయం చేస్తుంది. కోర్టు నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు మనం ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ని విచారించే అవకాశం ఉందా? కోర్టు దానికి సంబంధించింది ఏసీబీ వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ కోణంలో వాళ్ళు విచారణ చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు. ఎందుకంటే రేపు అంటే ఈ రోజు కాదు, రేపే వాళ్ళకి నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రేపే నోటీస్ ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు, 10 days తర్వాత ఇవ్వచ్చు. అదంతా ఏంటంటే వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి టైం పడుతుంది కదా. ఇప్పుడు మనం ఇవ్వంటే కోర్టు ఇవ్వంటే కాదు, వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకి ఏది అవసరం ఉంటుందో, ఎవరికి నోటీస్ ఇవ్వాలో, ఎవరిని తీసుకోవాలి అనేది ఏసీబీ నిర్ణయిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డాక్యుమెంటరీ. రేపు పొద్దున హైకోర్టుకు వచ్చినా ఎక్కడికి
వచ్చిన వాళ్ళు కూడా నెగ్గాలి కదా. సో నెగ్గాలంటే డెఫినెట్లీ వాళ్ళకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుంటారు, ఆ విట్నెస్లు రికార్డ్ చేస్తారు, ఆ విట్నెస్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక అది ప్రాపర్ వేలో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సేకరిస్తారు. సేకరించినాక కోర్టుకు క్వాష్కు సంబంధించి సమర్పిస్తారు. ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఏసీబీ దర్యాప్తులో కీలక అంశాలు బయట పెడితే, కీలక ఆధారాలు ఉంటే ఖచ్చితంగా 10 రోజుల అనంతరం కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందా ఈ సెక్షన్లలో? ఈ సెక్షన్లో డెఫినెట్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అండి. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా అంటే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫండ్ అంటే క్యాష్ రూపంలో ఉండే తీసుకొని దాన్ని అంటే లండన్ దానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఇల్లీగల్. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ మాత్రం లేకుండా ఆయనకు తెలియకుండా ఆయన మినిస్టర్ చేసిండు. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్కి తెలియాలనే విషయం కూడా వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు ఎక్కడ ఏ మినిస్టర్ చేశారు, ఎంత ఫ్రాడ్ అంటే ఒకనొక సందర్భంలో కేటీఆర్ గారు అన్నారు, మీరు ఒక వీడియో చెక్ చేసుకోండి ఒకసారి, నేను అంటే మాది రేపు పొద్దున కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని చెప్పి ఇట్లా ఈ విధంగా చేయడం జరిగింది, లేకుంటే మేమేందుకు చేస్తామని చెప్పారు. అంటే ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇంతకంటే ఎక్కువ ఫ్రాడ్ జరుగుతుండేవచ్చు. సో ఆ కోణంలో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 600 కోట్ల రూపాయల ఒప్పందం జరిగినట్లుగా కూడా ఈ వాదనలో మనం విన్నాం. సో దాన్ని ఎట్లా 600 కాదండి, 700 కోట్లు. 700 కోట్లు స్వయంగా కేటీఆర్ గారే చెప్పిండు. 700 కోట్లు జరిగింది, తెలంగాణకు లాభాలు వచ్చినాయని చెప్పిండు. ఎక్కడ లాభాలు వచ్చినాయి, ఏటి పోయినాయి, ఆ ఫండ్ అని ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుని కాదు, అంటే కేటీఆర్ ఏదో బయటకు చెప్పి పేపర్లు చూపించినంత మాత్రాన కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆ డాక్యుమెంట్స్ కూడా బయటకు వస్తాయి. ఆ డబ్బు ఎక్కడికి పోయింది, ఎవరి చేతులు మారినాయి అని చెప్పి వస్తుంది. వచ్చినప్పుడు డెఫినెట్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేస్తారో డిపెండ్ అంతా ఇన్వెస్టిగేషన్లో ఏసీబీని బట్టి ఉంటుంది, మనం చెప్పలేము అది. ఓకే, సో ఇది ఖచ్చితంగా కేటీఆర్ని ఈ కేసులో విచారించే అవకాశం ఉంది. మరికొద్ది అంటే రేపు కానీ ఎల్లుండి కానీ కేటీఆర్కు మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. తదుపరి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు ఇరు పక్షాలకు కూడా నోటీసులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో కేసీఆర్కు ఒక స్వల్ప ఊరట. 10 రోజుల వరకు మాత్రమే అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. కానీ ఖచ్చితంగా ఏసీబీ విచారణలో ఖచ్చితంగా కీలక అంశాలు ఈ కేసులో నిధుల మళ్లింపు, 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు విదేశీ కంపెనీలకు జరిపిన ఆధారాలను కూడా ఏసీబీ బయటపెట్టే అవకాశం ఉన్నాయి. తదుపరి విచారణ వరకు ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.